మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాదులో చిత్తుగా ఓడిపోయిన ఈటెల రాజేందర్ ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా మల్కజ్గిరి నుండి గెలవాలి అని ఆయన ఆశిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ వచ్చిన ఈటెల రాజేందర్ ఇప్పుడు రూటు మార్చినట్టు తెలుస్తుంది. ఎంపీగా గెలవాలి అంటే మాజీ సీఎం కేసీఆర్ పైన విమర్శలు తగ్గించాలి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయాలి అని ఆయన ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. పైగా ఆయన పోటీ చేస్తున్న మల్కజ్గిరి పార్లమెంటరీ గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిన స్థానం కూడా ఇదే కావడం వల్ల ఇక్కడ ఎక్కువగా గెలిచే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో నేరుగా కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తేనే మనకు లాభం ఉంటుంది అని ఈటెల రాజేందర్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 నెలలు కూడా కాకముందే విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. తాజాగా మల్కజ్గిరిలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రేవంత్ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకో, అధికారం ఉంది అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరని ఈటెల రాజేందర్ అన్నారు. గణమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ నెల రోజుల్లోనే 2 నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ మా పెద్దన్న, ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఇటీవల వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ ఇప్పుడు మోడీ ఏంది అని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే వ్యవహరించారని, ఆయనకు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ లాగే రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారులను రేవంత్ ఎంత వేధిస్తున్నది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. మల్కజ్గిరిలో ఎవరు వచ్చినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా గెలిచేది బీజేపీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజానికి మల్కజ్గిరిలో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఈటెల రాజేందర్ కు మింగుడు పడటం లేదంట. తొందరగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫిక్స్ చేస్తే తన పని తాను ఈటెల చేసుకుందామని ఈటెల ఆశిస్తున్నాడు. కానీ ఇలా అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల ఎంత బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుందో అని ఈటెల టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇలా సీఎం రేవంత్ రెడ్డిపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ అధికార మీటింగ్ లో పాల్గొన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని గౌరవించడం ఏమైనా తప్ప? అందులో భాగంగానే రాష్ట్రానికి నరేంద్ర మోడీ సహాయం చేయాలి అని పెద్దన్న అన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో నా అని మోడీని గౌరవించడం తెలుసు, ఒకవేళ తెలంగాణకు నరేంద్ర మోడీ అన్యాయం చేస్తే ఎదురించడం తెలుసు అని వ్యాఖ్యానించారు. అంతేకాని తెలంగాణకు అన్యాయం చేసినా కానీ పెద్దన్న అంటూ మోడీ దగ్గరికి వెళ్ళడానికి రేవంత్ రెడ్డి ఏమైనా బీజేపీ పార్టీ నాయకుడా అని ఈటెల రాజేందర్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.